హలో ఎవ్రీవన్, ఈరోజు ఆలూ టమాటో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఆలూ టమాటో అండ్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్ అండ్ 1 లెమన్ తీసుకున్నాను. అండ్ పొటాటో అయితే ఆ విధంగా నేను స్లైసెస్లా కట్ చేసుకున్నా. అండ్ టమాటో అండ్ ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర ఇంకా లెమన్. అండ్ మా ఇంట్లో పన్నీర్ ఉండింది, సో ఆ పన్నీర్ కూడా నేను ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ముందుగానే. లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. సో కొంచెం మసాలా టైప్ చేయాలనుకున్నా, సో అవి తీసుకున్నాను అనమాట. సో నేనైతే కుక్కర్లో చేస్తాను. ఇది తొందరగా అయిపోతుంది అండ్ డెలిషియస్గా కూడా ఉంటుంది. సో కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా వేసుకోండి. అండ్ తగినన్ని లవంగాలు, యాలకులు కూడా వేసుకోండి. అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని అలా చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకోండి. అండ్ తగినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ అలా వేసుకొని, అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పుదీనా ఏదైతే ఉంటుందో అది వేసుకొని చక్కగా కలుపుకోండి. సో ఈ పుదీనా అనేది అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుంది, సో డెఫినెట్గా వేసుకోండి, అది మిస్ చేయొద్దు. అండ్ కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, ఇలా ఆలు వేసేసుకొని కలుపుకోండి. మొత్తం కలవాలి, సో కలుపుకోండి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది కూడా వేసేయండి ఇందులో. అండ్ నెక్స్ట్ టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ కూడా ఇందులో వేసేయండి. సో మొత్తం మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం తగినంత కారం వేసుకోవాలి. సో కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 3 or 4 స్పూన్స్ అలా వేసుకొని, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ సాల్ట్ అయితే తగినంత వేసుకోండి. ప్రస్తుతానికైతే నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఒకవేళ మీకు అది సరిపోకపోతే అట్ లాస్ట్ ఎండింగ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వాటర్. సో ఎక్కువ జ్యూసీగా కావాలి అనుకుంటే వాటర్ అయితే ఎక్కువనే వేసుకోండి. అండ్ విజిల్ పెట్టేయాలన్నమాట ఈ విధంగా. అండ్ ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఉంచాను, సో దట్ మంచిగా బాయిల్ అయిపోతుంది పొటాటో. సో ఈ విధంగా వచ్చింది మనకి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో మసాలా ఉంది కదా, అది మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తాము. మీకు ఒకవేళ అది రెసిపీ కావాలంటే చెప్పండి, డెఫినెట్గా అది కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ లెమన్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది, డెఫినెట్గా వేసుకోండి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, మన ఆలూ పన్నీర్ కర్రీ చాలా డెలిషియస్గా ఉంటుంది, రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీకి కానీ రైస్ కానీ బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. అండ్ ఇంకేమైనా రెసిపీస్ మీకు కావాలనుకుంటే చెప్పండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.